ఇంతవరకు మీరు ఎన్నో కథలు హైడి మరియు డోరా గురించి వినే ఉంటారు. ఇప్పుడు మీరు చూడబోయే కథ కొంచెం భిన్నంగాను మరియు వారి ఇద్దరి మధ్య స్నేహ బంధం గురించి. డోరా, హైడీలు మొదట్లో వేరే ప్రపంచాల నుండి వచ్చినవాళ్ళు. డోరా ఎల్లప్పుడూ కొత్త మార్గాలు అన్వేషించడాన్ని ఇష్టపడుతుంది. హైడీ మౌనంగా ప్రకృతిని ఆస్వాదిస్తూ జీవిస్తుంది. కానీ వాళ్ళు ఇద్దరూ ఒకే లక్ష్యాన్ని పంచుకుంటున్నారని తక్కువ సమయంలోనే తెలుసుకున్నారు. అది ఇతరులకు సహాయపడటం. ఒక అందమైన గ్రామంలో హైడీ అనే అమ్మాయి తన తాతగారితో కలిసి మేకలు చూసుకుంటూ జీవించేది. ఆమెకి సహాయం చేయడం, ప్రకృతిని ప్రేమించడం చాలా ఇష్టం. వేసవి కాలంలో నగరం నుండి వచ్చిన ఒక సందర్శకురాలు ఆ గ్రామానికి వచ్చింది. ఆమె పేరే డోరా. డోరా ధైర్యంగా ఉండే అమ్మాయి. వెనుక బ్యాక్ప్యాక్తో సహా కొత్త ప్రపంచాలను అన్వేషించడాన్ని ఇష్టపడే వ్యక్తి. డోరా, హైడీలు మొదట్లో వేరే ప్రపంచాల నుండి వచ్చినవాళ్ళు. డోరా ఎల్లప్పుడూ కొత్త మార్గాలు అన్వేషించడాన్ని ఇష్టపడుతుంది. హైడీ మౌనంగా ప్రకృతిని ఆస్వాదిస్తూ జీవిస్తుంది. ఇద్దరూ మంచి స్నేహితులయ్యారు. మైదానాల్లో ఆడుతూ, ఒకదానితో ఒకటి వారి ప్రపంచాల గురించి చెప్పుకుంటూ రోజులన్నీ గడిపారు. ఒక ఉదయం గ్రామంలో అందరూ కలవరపడ్డారు. గత రాత్రి వచ్చిన వర్షాలతో గ్రామానికి ఎదురుగా ఉన్న పాఠశాలకి వెళ్లే మార్గం తెగిపోయింది. ఇప్పుడు పిల్లలు పాఠశాలకు వెళ్లలేరు. ఆ నదిని దాటటం చాలా ప్రమాదకరంగా ఉంది. హైడీ బాధతో చూస్తూ, ఏదైనా చేయాలి అని చెప్పింది. డోరా తలుచుకుంది. మా ఊరిలో ఇలాంటి సమస్యలకి మేము మార్గాలు కనుక్కుంటాం. మనం తాడుల ద్వారా ఒక మార్గం నిర్మిద్దాం. హైడీ ఆశ్చర్యంతో, కానీ ఆ నది చాలా వేగంగా ఉంది అని అన్నది. డోరా చిరునవ్వుతో, మనమంతా కలిసికట్టుగా పని చేస్తే ఇది సాధ్యమే. అందరినీ ప్రోత్సహిస్తూ డోరా తన ప్యాక్ నుంచి పరికరాలు తీసింది. హైడీ తన తాతగారి దగ్గర నుండి తాడులు, కొమ్మల్ని తెచ్చింది. ఇద్దరూ కలిసి చెట్లెక్కి తాడులు కట్టారు, దారికి డిజైన్ రూపొందించారు. మరి కొందరు పిల్లలు కూడా సహాయపడ్డారు. హైడీ మేకలు కూడా చిన్న సామాన్లు మోసాయి. 2 రోజుల పాటు అహర్నిశలు కష్టపడ్డారు. ఆ మార్గం కాస్త రూపం దాల్చింది. గ్రామ ప్రజలందరూ ఆశ్చర్యంతో చూశారు. చివరికి ఒక రోజు ఉదయం అది పూర్తయింది. నదిపై మెత్తగా ఊగుతూ ఉన్నా అది బలంగా నిలిచింది. మరుసటి రోజు ఉదయం డోరా మరియు హైడీ చేతులు పట్టుకుని ఆ మార్గంపైకి అడుగుపెట్టారు. గ్రామమంతా హర్షధ్వానాలతో చప్పట్లు కొట్టారు. పిల్లలు సంబరపడ్డారు. పెద్దలు అందరూ మెచ్చుకున్నారు. అప్పటి నుండి ఆ దారిని మైత్రి మార్గంగా పిలవడం ప్రారంభించారు. అది కేవలం నదిని దాటే మార్గమే కాకుండా స్నేహం, సహకారం, ధైర్యం యొక్క ప్రతీకగా నిలిచింది.